ఇవాళ మనం చెప్పుకోబోయే కథ మహాకుంభమేళలో జరిగిన ఒక యథార్థ సంఘటన. రమేష్ మరియు అతని అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఫస్ట్ టైం 2012లో అలహాబాద్లోని మహాకుంభమేళకు వెళ్లారు. రమేష్ వయస్సు 19 సంవత్సరాలు. మహాకుంభమేళని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడికి వెళ్తే మన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని అంటారు. కానీ రమేష్కి ఇదొక భక్తితో కూడిన యాత్ర మాత్రమే కాకుండా ఒక అడ్వెంచర్ ట్రిప్ లా అనిపించింది. వాళ్ళ నానమ్మ చాలాసార్లు అతనికి కథలు కథలుగా చెప్తుండేది. దేవతలకు రాక్షసులకు మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం వస్తే ఇక్కడ పడిందని, మహాకుంభమేళ సంగమ సమయంలో ఆ నీటిలో దైవశక్తి ఉంటుందని చెప్తారు. రమేష్ సంగమ సమయంలో ఫ్యామిలీతో కలిసి స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ అందరూ దైవనామాన్ని స్మరిస్తున్నారు. గాలిలో ధూపాల వాసన వస్తుంది. స్నానం చేసేటప్పుడు ఏదో వింతగా వేడిగా తగిలినట్టు అనిపించింది. ఎలా అంటే అతని చుట్టూ ఉన్న నీళ్లు వేడెక్కుతున్నట్టు. ఈ విషయం తన అన్న రవికి చెబితే అతను నవ్వుతూ, మరీ అంత ఇమాజినేషన్ లోకి వెళ్ళకు బ్రో అంటూ సంగమ సమయంలో ఆ నీళ్లు చాలా పవిత్రంగా ఉంటాయని చెప్పాడు. కానీ రమేష్ కి మనసంతా ఏదో గందరగోళంగా అనిపించింది. ఇక సాయంత్రం సమయంలో ఫ్యామిలీ అంతా కలిసి మేళలో తిరుగుదామని ప్లాన్ చేసుకున్నారు. చుట్టుపక్కల మొత్తం సాధువులతో నిండిపోయి ఉంది. మహాకుంభ మేళలో పెద్ద పెద్ద స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. అప్పుడు రమేష్ చూపు వింతగా కనిపిస్తున్న ఒక సాధువుపై పడింది. ఆయన ఒక మూలను కూర్చున్నాడు. అలాగే ఆ సాధువు ఆకాశం వైపు చూస్తున్నాడు. కళ్ళు మొత్తం తెల్లగా పాలలాగా కనిపిస్తున్నాయి. నోటితో ఏదో మంత్రాలు చదువుతున్నట్టు అనిపిస్తుంది. రమేష్కి తనకు తెలియకుండానే ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలనిపించింది. రమేష్ తన అన్న రవితో, పదరా వెళ్ళి ఆ బాబాయ్ ఏం చేస్తున్నాడో చూద్దామన్నాడు. ఆ సాధువు ధ్యానంలో లీనమై ఉన్నాడు. రవి రమేష్తో ఇలా అన్నాడు, ఆయన్ని డిస్టర్బ్ చేసి అతని తపస్సుని భంగం చేయకు అని. కానీ రమేష్ ఇదంతా పట్టించుకోలేదు. ఆ బాబా దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికి కూడా ఆ బాబా ధ్యానంలో లీనమయ్యే ఉన్నాడు. 2-3 సార్లు ఆ బాబాను పిలిచాడు. కానీ ఆ బాబా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఒక కర్ర తీసుకొని ఆ బాబాని టచ్ చేశాడు. దాంతో ఆ బాబా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. రమేష్ ఆ బాబా తనని కోపంగా చూస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన నవ్వుతూ రమేష్ని చూస్తూ ఇలా అన్నాడు, వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నా అన్నాడు. రమేష్ ఒక్కసారిగా భయపడిపోయాడు. బాబా, నేను నీకు ముందే తెలుసా అన్నాడు రమేష్. దీనికి బాబా సమాధానం ఇవ్వలేదు. బాబా తన మెడలో ఉన్న ఒక మాల తీసి రమేష్ చేతిలో పెట్టి ఇలా చెప్పాడు, ఇదిగో ఈ మాల తీసుకో, దీన్ని రాత్రిపూట ఖచ్చితంగా వేసుకొని పడుకో అన్నాడు. రేపు నీకన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని చెప్పాడు. రమేష్ ఏమీ ఆలోచించకుండా ఆ బాబా ఇచ్చిన మాల తీసుకొని తన ఫ్యామిలీ దగ్గరికి వచ్చేశాడు. ఆ రాత్రి రమేష్ బాబా ఇచ్చిన మాల వేసుకొని పడుకున్నాడు. ఇక కళ్ళు మూసుకోగానే ఏదో పీడకల వచ్చింది. అతను ఒక చీకటిగా ఉన్న అడవిలో ఒంటరిగా నిల్చున్నాడు. అతని చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లున్నాయి. వాటన్నింటికి మంటలంటుకొని ఉన్నాయి. ఆ మంటలతో ఆకాశం మొత్తం ఎరుపెక్కింది. అప్పుడే ఆ అడవిలో నుండి ఏదో శబ్దం వినిపించింది. ఎవరో అతన్ని పేరు పెట్టి పిలుస్తున్నట్టు అనిపించింది. ఆ ఆకారం మెల్లమెల్లగా అతని దగ్గరికి వస్తుంది. ఒక నల్లటి నీడలాంటి ఆకారం అతని ముందుకు వచ్చింది. దాని కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి. ఆ ఆకారం దాని చేతులతో రమేష్ వైపు చూపిస్తూ, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు కదా, సమయం వచ్చింది, పద వెళ్దామని అంది. అలా ఆ నీడ రమేష్ శరీరంలోకి వచ్చేసింది. రమేష్ ఒక్కసారిగా అరుస్తూ నిద్రలోంచి ఉలిక్కిపడ్డాడు. అతని షర్ట్ చెమటలతో నిండిపోయింది. మెడలో ఉన్న మాలను చూస్తే అది ఒక్కసారిగా వేడెక్కింది. రమేష్ ఆ మాలను తీసి నేలకేసి కొట్టాడు. తర్వాత ముసుగేసుకొని పడుకున్నాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్యామిలీలో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. రమేష్ వాళ్ళ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. అతని అన్న రవిని జాబ్ నుండి తీసేశారు. ఇక వాళ్ళ అమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా మంచాన పడింది. ఒకరోజు రమేష్ తన రూమ్ని క్లీన్ చేస్తూ ఉండగా అల్మారా లోపల అదే మాల
తర్వాత రమేష్ పర్స్ కోసం బ్యాగ్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బ్యాగ్లో అదే మాల కనిపించింది. రమేష్కి ఒక్కసారిగా ఊపిరాడనంత పనైంది. తర్వాత తనకు తానే ధైర్యం చెప్పుకొని మహాకుంభకు వెళ్ళి మళ్ళీ ఆ బాబాను కలవాలనుకున్నాడు. వీటన్నిటికీ పరిష్కారం ఆయనే చెబుతాడనుకున్నాడు. టీకి డబ్బులిచ్చి బస్సులో కూర్చున్నాడు. ఆ ప్రయాణం మొత్తంలో రమేష్కి ఆ నీడ తన పక్కనే ఉన్నట్టు అనిపించింది. అతనికి చాలా దగ్గరగా కూర్చున్నట్టు అనిపించింది. తరువాత రోజు ఉదయం మహాకుంభమేళకు వెళ్ళి రమేష్ పరిగెత్తుకుంటూ ఆ బాబా ఎక్కడున్నాడో వెతుకుతున్నాడు. ఆ బాబా కనిపించగానే అతని కాళ్ళ దగ్గర పడి గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ బాబాని ప్రాధేయపడుతున్నాడు. ఆ బాబా కోపంతో అన్నాడు, మూర్ఖుడా, ఇప్పుడెందుకు వచ్చావురా నా దగ్గరికి? నువ్వు ఒక సాధువు యొక్క తపస్సుకి భంగం కలిగించావు. ఇప్పుడు దానికి తగ్గ శిక్ష అనుభవించు అన్నాడు. ఆ మాటలు విన్న రమేష్కి కన్నీళ్ళాగడం లేదు. అతని తప్పేంటో తెలుసుకున్నాడు. ఆ సాధువును క్షమించమని ప్రాధేయపడ్డాడు. కొంత సమయం తర్వాత ఆ సాధువుకి రమేష్పై దయ కలిగింది. అతని దగ్గరున్న మాల తిరిగి తీసుకొని తన మెడలో వేసుకున్నాడు. వెంటనే రమేష్కి మనసు కొంచెం కుదుట పడినట్టయింది. ఇక బాబాను చూస్తున్న రమేష్కి అతని వెంటపడ్డ నీడ ఆ బాబా వెనుకనే నిల్చున్నట్టు కనిపిస్తుంది. చూస్తూ ఉండగానే అది బాబా యొక్క శరీరంలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు మళ్ళీ రమేష్ మహాకుంభమేళలో స్నానం చేశాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది, భక్తిలో లీనమై ఉన్న సాధువు యొక్క తపస్సును భంగం కలిగించకూడదు అని. ఇంటికి వచ్చాక జరిగిన విషయమంతా తన ఫ్యామిలీకి చెప్పాడు. మెల్లమెల్లగా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయాయి. రమేష్ అండ్ అతని ఫ్యామిలీ ఈసారి ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు మళ్ళీ వెళ్ళారు. మీలో ఎంతమందికి మహాకుంభమేళ గురించి తెలుసు? ఎవరెవరు కుంభమేళకు వెళ్ళి వచ్చారో కింద కామెంట్ చేయండి.